ఇక రేపు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు వెళ్లనున్నారు. 17 సీట్లకు గాను 9 స్థానాలకు బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 8 మంది అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. మహబూబ్ నగర్ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతి కుమార్ మధ్య పోటీ నెలకొంది. ఇక అటు మెదక్ స్థానం కోసం రఘునందన్ రావుతో పాటు రేసులో గోదావరి అంజిరెడ్డి, ఆలే భాస్కర్ పోటీ పడుతున్నారు. సోయం బాపురావుతో పాటు ఆదిలాబాద్ స్థానాన్ని రమేష్ రాథోడ్ ఆశిస్తున్నారు. పెద్దపల్లి, నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లోనూ అభ్యర్థులపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఒక్కో పార్లమెంట్ నుంచి 3 పేర్లను తెప్పించుకున్న బీజేపీ హైకమాండ్ రేపు రాత్రి లేదా ఎల్లుండి ఉదయానికి 8 స్థానాల అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ ని లైవ్ ద్వారా తెలుసుకుందాం. నరేష్, రేపు ఢిల్లీకి బీజేపీ ముఖ్య నేతలు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎవరెవరు వెళ్లే అవకాశం ఉంది? మొత్తానికి నరేంద్ర మోడీ పర్యటనతో కొంత ఊపులో ఉన్న భారతీయ జనతా పార్టీ మిగిలిన 8 స్థానాలు కూడా అంటే 17 పార్లమెంట్ స్థానాలు గాను 9 పార్లమెంట్ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ఇక మిగిలిన 8 స్థానాలు కూడా 2-3 రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా పూర్తి స్థాయిలో అంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చే కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి అందరికంటే రేసులో ముందుండాలనేది బీజేపీ ఆలోచన ఉంది. ఇందులో భాగంగానే రేపు ఉదయం కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, లక్ష్మణ్, ఈటెల రాజేందర్ ఇలాంటి ముఖ్య నాయకులంతా కూడా ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీలో ఎన్నికల కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలోనే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెండింగ్ స్థానాలు ఏవైతే 8 స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల మీద కసరత్తు జరగబోతుంది. దాదాపుగా ప్రతి కాన్స్టిట్యున్సీ ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 3 పేర్లను బీజేపీ జాతీయ నాయకత్వం ఇంతకు ముందే తెప్పించుకున్న నేపథ్యంలో ఆ 3 పేర్లలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా మహబూబ్ నగర్ స్థానానికి సంబంధించి అంటే మిగిలిన 8 స్థానాలు మహబూబ్ నగర్, మెదక్తో పాటు సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆదిలాబాద్, అదేవిధంగా పెద్దపల్లి, ఇటు వరంగల్, మహబూబాబాద్తో పాటు ఖమ్మం, నల్గొండ స్థానాలు ఈ 8 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. ఎందుకంటే మహబూబ్ నగర్ స్థానానికి మాజీ మంత్రి డీకే అరుణ్తో పాటుగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తీవ్ర పోటీ పడుతున్నారు. వాళ్ళతో పాటు శాంతి కుమార్ కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా. అయితే డీకే అరుణకు దాదాపుగా ఈ టికెట్ కన్ఫర్మ్ అయిందని బీజేపీ వర్గాల సమాచారం. అయితే జితేందర్ రెడ్డితో మాట్లాడి ఆయన కన్విన్స్ చేసిన తర్వాతనే ఆ టికెట్ను ప్రకటించే అవకాశం ఉంది. ఇక మెదక్ స్థానాన్ని గతంలో కూడా ఎంపీగా రఘునందన్ రావు పోటీ చేశారు. ఈ స్థానం నుంచి ఈసారి కూడా ఆయన పోటీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా అంజిరెడ్డి, గోదావరి అంజిరెడ్డి పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఆయనతో పాటుగా ఆలే నరేంద్ర తనయుడు ఆలే భాస్కర్ కూడా మెదక్ స్థానాన్ని, నిజానికి ఆలే భాస్కర్ జహీరాబాద్ సీట్ను ఆశించినప్పటికీ కూడా బీబీ పాటిల్కు ఆ స్థానాన్ని కేటాయించిన నేపథ్యంలో ఆలే భాస్కర్కు మెదక్ స్థానం ఇచ్చే అంశం మీద కూడా బీజేపీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎంతవరకు క్లారిటీ రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. రఘునందన్ రావు, అంజిరెడ్డి, అదేవిధంగా ఆలే భాస్కర్ పేర్లు ఇక్కడ పరిశీలనలో ఉన్నాయి. ఇక ఆదిలాబాద్ సంబంధించి సిట్టింగ్ ఎంపీగా సోయం బాపురావు ఉన్నారు. నిజానికి 3 సిట్టింగ్ ఎంపీలు నాడు కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ని ప్రకటించినప్పటికీ కూడా ఆదిలాబాద్ విషయంలో కొంత బీజేపీ పెండింగ్లో పెట్టింది. సోయం బాపురావుతో పాటుగా రమేష్ రాథోడ్ గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ ఎంపీగా పనిచేశారు. 2009లో ఆయన పేరు కూడా ప్రస్తుతం బీజేపీ జాతీయ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక పెద్దపల్లితో పాటుగా వరంగల్ స్థానాన్ని కూడా కొంతమంది అభ్యర్థులు ఇతర పార్టీ నాయకులను కూడా పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇక ఖమ్మంతో పాటు నల్గొండ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు చేరిక కోసం ఈ సీట్లను పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తుంది. నిజానికి దక్షిణ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అంత పట్టలేదు. అయినప్పటికీ కూడా ఎంపీ సీట్ల విషయానికి వస్తే బీజేపీలో కొంత డిమాండ్ కనిపిస్తుంది. నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్తో పాటుగా వరంగల్ స్థానాలు కూడా కొంత డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇతర పార్టీల నాయకులను ఇక్కడ చేర్చుకుని వాళ్ళకి టికెట్ ఇచ్చే అంశాన్ని కూడా బీజేపీ దీని మీద కసరత్తు జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా రేపు ఢిల్లీ వెళ్తున్న బీజేపీ కీలక నాయకులు రేపు రాత్రికి కీలకమైన సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఎల్లుండికి ఒక క్లారిటీ అయితే పూర్తి స్థాయిలో మిగిలిన పెండింగ్ స్థానాలకు సంబంధించిన 8 మంది అభ్యర్థుల మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా 2-3 రోజుల్లోనే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 17 మంది అభ్యర్థులు పూర్తి స్థాయిలో బీజేపీ ప్రకటించబోతుంది. ఇప్పటికే 9 మంది ప్రకటించింది. 8 మందిని కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది.